ప్రియమైన భద్రాద్రి కొత్తగూడెం రజక సోదరిమణులారా, నా పేరు ముదిగొండ రాంబాబు, రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మంగమ్మ అక్కినపల్లి రజక నిరుపేద మహిళపై గత జనవరి 28వ తారీఖు నుంచి ఈ నెల 22వ తారీఖు వరకు 16 తులాలు బంగారం పోయిందనే అనుమానంతో పోలీసు వారు కేసు నమోదు చేయక స్టేషన్ చుట్టూ తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న రజకులందరూ మన రజక మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించడం కోసం ఈ నెల 24వ తారీఖు సోమవారం మనం చలో అశ్వాపురం పిలుపునిచ్చాం. అందరూ అశ్వాపురం 9:30 కల్లా హాజరు కావాలని పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గర మన రజక కుటుంబాన్ని కాపాడుకోవడానికి మనం అందరం కదిలి రావాలని చెప్పేసి జరుగుతుంది. ఈ విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి చిటికెన ముసలయ్య గారు పటిష్టంగా ఈ ఆలోచన విధానాన్ని తీసుకొచ్చారు. మీ వెనక మేమున్నాం, సంఘంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రజకుల్ని వేధిస్తే ఊరుకునేది లేదనే అంశంతో ఈ సంఘం పనిచేస్తుంది. కావున నిజ నిర్ధారణలు తెలియకుండా రజకులను తెప్పొద్దు, వేధించొద్దని చెప్పేసి ఈ సభాముఖంగా మనం తెలియజేస్తున్నాం. వాస్తవానికి చూడండి, గత 20 రోజుల పైనుంచి పోలీస్ స్టేషన్లో భయాందోళన కుదిరాయి మంగమ్మ తన ఆవేదన చెప్పుకోవడానికి మన ఆఫీస్కి వచ్చింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అబ్బాయి ప్రశాంత్ వీళ్ళందరూ వచ్చారు. మరి వీళ్ళందరినీ మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది. నెల రోజుల నుంచి ఒక పోలీస్ స్టేషన్లో ఒక తీవ్రవాదులను తిప్పినట్టు తిప్పుతున్నారు. కాబట్టి మీరందరూ 24వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా మనం అశ్వాపురం పోలీస్ స్టేషన్ ముందు ఉండాలని చెప్పేసి మన కమిటీగా మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాం. దీని అందరూ స్వీకరించి మన శ్రేణులందరూ 10 గంటలకల్లా అశ్వాపురం రావాలని కోరుకుంటున్నాం. జై రజక, జై రజక.